తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రసాద్ ఉండియాల. సరిగ్గా రీసెంట్గా అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ముగిసిన రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ చేసిన ఒక స్కిట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఈ స్కిట్ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ప్రస్తుతం ఎన్ఈఆర్ పేరు చెప్తేనే కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అంత స్థాయి ఎన్ఈఆర్ ఏం చేశారు ఆయన మాటలో తెలుసుకుందాం. ఏంటి సార్, మీ స్కిట్ చూస్తేనే వాళ్ళు భయపడుతున్నారు, ఏదో 11 నెంబర్ వాళ్ళు లోన్ చేసుకుని ఆ పదంకే భయపడుతున్న పరిస్థితి, మీరే విధంగా స్పందిస్తారు? 11 నెంబర్ అంటే వాళ్ళంతా అంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్న పద్ధతిలో ఉందండి. అసలు 11 నెంబర్ అంటే వాళ్ళే ఎందుకు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లే. అంటే 11 నెంబర్ వాళ్ళు అంత ఇష్టంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారా అని అనిపిస్తుంది. అసలు స్క్రిప్ట్ ఒకటి చేసాం. ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నేను నా కొలీగు విజయ్ కలిసి స్కిట్ చేసాం. అందరు నవ్వించాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ నవ్వించాలనుకున్నాం. కానీ ఎన్ఈఆర్ ఆలోచన అంతా నవ్వించడం దృష్టిలో ఇంకో మైండ్ లో ఇంకేం లేదా? నెవర్, ఇంకేమీ లేదు. అసలు ఎవరిని మనం కించపరచాలని కానీ ఎవరిని వేరే రకంగా భావించాలని అటువంటి ఆలోచనే లేదు. వారు అక్కడ భయపడిన తర్వాత నుంచి కూడా చాలా మందికి అనిపిస్తుంది వాళ్ళ కోసమే అన్నారు. అంతవరకు ఎవరికి తెలియదు, వాళ్ళు ఓన్ చేసుకున్న తర్వాత అనిపిస్తుంది. అంతే. అసలు మేము ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అక్కడ ఉన్న మా ప్రేక్షకులైనటువంటి మా ఎమ్మెల్యేల అందరినీ, మంత్రులందరినీ హ్యాపీ సంతోషపెడదాం అనుకున్నామే కానీ అసలు ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుందని కానీ లేకపోతే ఇది ఇంత హల్చల్ అవుద్దని కానీ ఇంత హిట్ అవుద్దని కానీ మేమేమి ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా మేము స్కిట్ చేసాం. మేమేమి పెద్ద యాక్టర్స్ కాదు. మాకు నచ్చిన రీతిలో మాకు వచ్చిన మాట్లాడుకొని మేము చేసాం తప్పించి ఎవరిని కించపరిచే భావన అయితే అస్సలు లేదు. అసలు మాకు కించపరిచే భావన లేదు సార్. మీరు టోటల్ స్క్రిప్ట్ అంతటికి కూడా వాళ్ళు ఏం అనట్లేదు. మీరు ఆఖరిలో అన్న 11వ నెంబర్కే వాళ్ళు బూతులా భావిస్తున్నారు. నిన్న మీ రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే హెచ్చెర్ల గొర్రెల గారిని ప్రెస్ మీట్ పెట్టి ఎన్ఈఆర్ బూతులు మాట్లాడేశారు, ఇదంతా ఇచ్చేసారు, కించపరిచేశారు. ఇదంతా ఈ స్కిట్ లోనే జరిగిపోయిందా? మీరు స్కిట్ మొత్తం చూశారు కదా, ఎక్కడైనా ఒక బూత్ మాట ఏమైనా ఉందా? ఒక బూత్ పదం ఏమైనా ఉందా? అటువంటి కల్చర్ కూడా మాది కాదండి. ఎన్డీఏ కూటమిలో ఎవరూ కూడా అటువంటి తప్పుడు మాట్లాడరు. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా. నేనే కాదు, ఇంతకు ముందు హెచ్చెర్ల నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు బూతులు మాట్లాడిన పోయిన చూడలేదు. ఎక్సెప్ట్ గొర్రెల కిరణ్ తప్పించి ఎవరు అటువంటి తప్పుడు పనులు చేసింది ఎవరు దాఖలాలు లేవు. గొర్రెల కిరణ్ ఎమ్మెల్యేగా ఉండగా ఎన్నికల ముందు ఆయన వీడియోలు కూడా ఆడియోలు కూడా బయటకు వచ్చాయి, మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ. అటువంటి పని ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఎవరు చేసి ఉండరు. ఇప్పటి వరకు నేను మాట్లాడలే ఈ విషయం. ఎన్నికల్లో కూడా ఈ సందర్భంలో కూడా ఈ మాట నేను ఎత్తలే. ఈరోజు మాట్లాడుతున్నా. కాదు, మనకి పర్సనల్గా ఎప్పుడు వెళ్ళాం. కానీ ఈరోజు అతను చేస్తున్నటువంటి వాడుతున్నటువంటి పదజాలం చూసి నేను ఒకసారి అతడు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్తున్నా. గొర్రెల కిరణ్, నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నువ్వు ఎంత నీతిమంతుడో ఒకసారి చూసుకో. నువ్వు ఒకసారి ఎన్నికల ముందు మాట అన్నావు, ఇక్కడ హెచ్చెర్ల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు వచ్చి నాతో పోటీ చేసిన 30,000 మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికావు. ఏమైపోయాయి నీ ప్రగల్భాలు? నీకోసం చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇక్కడికి? అక్కర్లే. ఆయన దీవించి పంపించిన నేను చాలు, ఎన్ఈఆర్ చాలు, 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచాను నీ మీద. నోటుకు వచ్చినట్టు మాట్లాడేయడం కాదు. ఎవరు నోటుకు వచ్చినట్టు నోరు ఉంది కదా అని మాట్లాడేయడం కాదు. పెద్ద చిన్న చూసుకొని మాట్లాడాలి. నేను 11వ నెంబర్ అన్నానని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నానని మీరెందుకు అనుకుంటున్నారు? ఏం జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ 11వ నెంబరా? లేదు, మీరేమైనా ఆయన కేటాయించారా 11వ నెంబర్? చెప్పండి మీరు. అంతేగాని మీ స్క్రిప్ట్లో స్పాంటేనియస్గా వచ్చిన మాటే కానీ అది. నేను ఎవరిని కూడా ఎవరి పేరు ఏమైనా పెట్టామా? మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టామా? ఎక్కడేమైనా మాట్లాడామా? నేను కానీ విజయ్ కుమార్ గారిని హ్యాపీగా అందరినీ నవ్వించాలనే మాట్లాడాను తప్పించి ఎక్కడా కూడా మాకు ఎవరు అటువంటి ఉద్దేశాలు కూడా మాకు ఎవరిని కించపరచాలనే ఉద్దేశాలు మాకు లేవు. ఈ నేపథ్యంలోనే మీరు అంత ఆయన అన్నట్టు 11వ నెంబర్ ఓన్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇదే పరిస్థితులు కొనసాగితే 2029 వాళ్ళకి ఏ నెంబర్ వస్తుంది ఓన్ చేసుకోవడానికి? అది ప్రజలే చెప్పాలి, వాళ్ళే తెలుసుకోవాలి. ఆ 11వ నెంబర్ కూడా ఉండదు, ఆ సింగిల్ డిజిట్లోకి పడిపోతారు. ఇంకా అక్కడ నెంబరు డబల్ అంకెలో ఉండదు అనమాట, ఇంకా సింగిల్ డిజిట్లోకి వస్తారు. ఎందుకండి ఇవన్నీ? రాజకీయంగా అసలు మీరు ఇక్కడ కెమెరాల ముందు, పత్రికల ముందు మీరు మాట్లాడే బదులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీ 11 మందిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, స్పీకర్ గారికి చెప్పాను. నేను మాట్లాడుతున్న సమయంలో, అయ్యా నా పక్క సీటే జగన్మోహన్ రెడ్డి గారిది,
నా కూర్చున్న పక్క సీటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 11 మంది సార్ నన్ను చావు దాకా తీసుకెళ్లారు, అంతవరకు వెళ్ళిందా ఇబ్బంది? ఎస్ నా 11 సీట్ నా పక్క సీటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 11 మంది వచ్చి ఇక్కడ కూర్చుంటే బాగుండేది అన్నాను. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి నా పక్కన కూర్చుంటే నేను చెప్పేవాడిని, సార్ నా పక్క సీట్ అయింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేవాడిని, అయ్యా మీరు నన్ను చంపించాలని చూశారు 2019-24 కాలంలో. అన్ని కేసులు పెట్టి నన్ను గ్రామం నుంచి పంపించి నా మీద చిత్రహింసలు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించి ఆఖరికి రౌడీ షీటర్ పెట్టి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు, ఇద్దామని కొన్ని ప్రయత్నం చేశారు. అటువంటి పరిస్థితులను గ్రామం వదిలి కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా అనుచరులందరూ కూడా ఒక 70 మంది వరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒక 50 మంది వరకు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇటువంటి చిత్రహింసలు పడ్డాం. నన్ను చంపించాలని మీరు చూస్తే జనం నన్ను అసెంబ్లీకి పంపించి ఈరోజు మీ పక్క సీట్లో కూర్చునే అవకాశం నాకు ఇచ్చేర్ల ప్రజానికం ఇచ్చిందని చెప్దామని నేను ఆశపడుతున్నాను. నాకు తప్పకుండా అవకాశం వస్తుంది. 5 సంవత్సరాల్లో ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అక్కడ కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. పక్క సీట్లు కూర్చుంటే ఎన్ఈఆర్ ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, గతంలో ఇబ్బంది పడ్డారు, దానిపై రివెంజ్ మోడ్ ఎన్ఈఆర్ యాక్టివేట్ చేసే పరిస్థితి ఏమైనా ఉండదు? నెవర్ అండి. అటువంటి చేయడానికి మనకు జనాలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు. నన్ను ప్రజలకి, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకి వాళ్ళకున్న సమస్యలని, వాళ్ళ అభివృద్ధికి, సంక్షేమానికి కోసం నన్ను ఎన్నుకున్నారు తప్పించి నన్ను ఎవరి మీద కక్షలు తీర్చుకోవడానికి ఎన్నుకోలేదు. ఈరోజు 9 నెలలు అయిపోయింది. ఎక్కడైనా 10 నెలలు, 10వ నెల ఎక్కడైనా మీరు చూసారా ఒక్క అటువంటి సంఘటన, కక్షపూరిత సంఘటనలు ఎక్కడైనా మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో? కానీ నన్ను ఇంత చివరిహింసలు పెట్టి, ఇన్ని కేసులు పెట్టి, నాకు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి, నన్ను గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించి, నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఒక్కరి మీదైనా నేను ఈరోజు వరకు ఏమైనా కక్ష తీర్చుకున్నానా? లేదు. అది కాదు నా పని. నాకు ప్రజల కోసం ఈరోజు మీరు చూస్తే 15 రోజులు అసెంబ్లీలోకి నేను అటెండ్ అయితే 15 రోజుల్లో సుమారు 20 సార్లు దగ్గర నేను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం, ఒక కొత్త ఎమ్మెల్యే అని, ఒక జూనియర్ని, అటువంటి వాడిని నాకు అన్నిసార్లు అవకాశం కల్పించారు ప్రభుత్వం. మీరు కూడా రండి. నాకే అవకాశం వచ్చినప్పుడు మీరు 11 మందిలో సీనియర్లు కూడా ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా సీనియర్, 2వ ఎమ్మెల్యే ఆయన ఎన్నికవడం. ఆయన కూడా వచ్చి 3వ ఎన్నికవడం. ఆయన కూడా వస్తే ఆయనకి ఇంకా ఎక్కువ సార్లు మాట్లాడే అవకాశం, నాకన్నా ఎక్కువ సార్లు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకంటే ఒక ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఈఆర్కే 18-19 సార్లు మాట్లాడే అవకాశం వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ వచ్చినేమో మాట్లాడడానికి అవకాశం. కానీ అతను మాట్లాడలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. అతను కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ పోనీ రాష్ట్రం కోసం మీకు మాట్లాడే దమ్ము లేకపోతే కనీసం మీ నియోజకవర్గాల్లో మీకు ఓట్లు వేసిన ప్రజల కోసం వచ్చి మాట్లాడండి. ఎంత అన్యాయం ఎక్కడ ఉంటుందండి? అసలు అసెంబ్లీకే రాము అంటే ఇంకా మరి మీరు ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు? మీ ఇష్యూ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు సార్. రీసెంట్గా ఇచ్చెర్ల నియోజకవర్గంలో ఘటన జరిగి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇచ్చెర్ల నియోజకవర్గంలో 10th మాస్ కాపీయింగ్ వ్యవహారం, టీచర్ల సస్పెన్షన్, ఈ ఓవరాల్ ఇష్యూపై ఏ విధంగా స్పందిస్తారు సార్? అది పూర్తిగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది. ఏది ఎలా జరగాలనేది డిపార్ట్మెంట్ పరంగా చర్య తీసుకుంటారు. అది ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రవర్సీలు కూడా దాంట్లో లేవు. రీసెంట్గా తెలుగు వన్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని ఎంక్వైరీ చేసింది. గతంలో అసెంబ్లీ గౌరవ సభ ఈ ప్రస్తావన అంతా వచ్చినప్పుడు అదో గొప్ప సభ అని చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆ వ్యవహారాలు ఏవి లేవని, పూర్తిగా ఈ పక్షాలన్నింటిని అనగదొక్కే ఇచ్చేస్తున్నారని ఒక అడిగిన ముత్యం జగన్లో ఆయన చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా లేరు. వచ్చి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వచ్చి ఉంటే అప్పుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఈరోజు అసెంబ్లీ ఎలా ఉండేదో తెలిసేది. ఈరోజు టీవీలో చూస్తున్నారు కదా, 164 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కలకలలాడుతూ హాయిగా ఒక పండగ వాతావరణంలో ప్రజా సమస్యల మీద మేమే పోటీగా ప్రజల సమస్యలు మాట్లాడుకుంటూ మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మీరు పోషించవలసిన పాత్ర మీరు పోషించలేకపోతున్నారు. కనీసం భయం, మీకు అసెంబ్లీలో కూర్చోవాలంటే భయం, మా పక్కన కూర్చోవాలంటే భయం. ఆ భయంతోనే మీరు అసెంబ్లీలోకి రాలేకపోతున్నారు. మొదటి రోజు వచ్చి కనీసం ఇలా కూర్చొని కూడా లేకుండా ఇమీడియట్గా వెళ్ళి గవర్నర్ స్పీచ్ అవుతుంటే గవర్నర్ మీదకి, స్పీకర్ల మీదకి పేపర్లు చింపేసి సిరేసి ఒక అపహాస్యం చేసి వచ్చారు. ప్రజాస్వామ్యానికే దేవాలయం అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీ హాల్లో మీరు అటువంటి ప్రవర్తన అసలు సభ్య సమాజం మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. మీరు చేస్తున్న పనులకి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా ప్రజానాయకులు అయితే రండి అసెంబ్లీలో కూర్చొని, మా పక్కన కూర్చొని మీ సమస్యలేటో, మీ నియోజకవర్గ సమస్యలేవో చెప్పండి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తే మంచి జరుగుతుందో చెప్పండి. అది గొప్ప నాయకుడి లక్షణం అంటే.
అంతేగాని ఇళ్లలో కూర్చొని మీడియాల ముందు ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవి కాదు. అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి అక్షరం రికార్డ్ అవుతుంది అక్కడ. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే అసెంబ్లీకి వస్తామంటారు. అసలు మీకు ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీకి ఎలాగొస్తుంది? మీరు ఇంక 11th లోనే ఉన్నారు, ఇంక 12th పాస్ అవ్వలేదని నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్తున్నాను, అదే చెప్పాను. మీరు ఇంక 11th క్లాస్ లో ఉన్నారు, 12th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, మీకు డిగ్రీ సీట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందని. మీరు చేస్తున్న పనులు మిమ్మల్ని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు, పదే 11 వాడుతున్నారు మీరు. ఇప్పుడు వాళ్ళ కొన్ని నెంబర్లు 11 నెంబర్లు అని చెప్తున్నాం, అంతేగాని 11వ నెంబర్ ఈ వీళ్ళది అని ఏమైనా చెప్పామేంటండి? లేదా 11వ నెంబర్ వాళ్ళు ఏమైనా స్టిక్కర్ వేయించుకున్నారా ఇది నాది? లేదా 11వ నెంబర్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం చేశారా? అది ఎవరికి ఇవ్వరా భవిష్యత్తులో? అది మేము అడుగుతున్న ప్రశ్న. ఇది మొత్తానికి రీసెంట్ గా అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై ఘాటైన విమర్శలు చేశారు గొర్రెల కిరణ్. దానికి తగిన రీతిలో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అయితే స్పందించారు. ఎందుకు వైసీపీ వాళ్ళందరూ 11వ నెంబర్ను తమకు ఓన్ చేసుకుంటున్నారు? 11వ నెంబర్ ఇదే తమకు ఓన్ చేసుకుని వెళ్తే భవిష్యత్తులో సింగిల్ డిజిటే వారికి సొంతమవుతుంది అని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన పరిస్థితి. గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న గొర్రెల కిరణ్ కూడా అప్పట్లో మహిళల గురించి కానీ వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో చేశారని, కానీ అటువంటి వ్యాఖ్యలపై తిరిగి కౌంటర్ వేసే వైఖరి తనది కాదని, కానీ భవిష్యత్తులో కాలమే వీటన్నిటికీ సమాధానం చెప్తూ వెళ్తుందని ఎన్ఈఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.